పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ గురించి మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఈ సినిమాలోని ముఖ్య పాత్రలన్నీ ఫస్ట్ పార్ట్‌లో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఈ సినిమాలో హేమీలైన నటీనటులు ఉన్నారు. మణిరత్నం గారు చోళుల చరిత్రను పొన్నియిన్ సెల్వన్ అనే బుక్ ఆధారంగా నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మణిరత్నం గారు ఈ సినిమాను ఏదైతే బుక్‌లో రాసి ఉన్న చరిత్ర ఉందో దాని ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా అద్భుతంగా చిత్రీకరించారు. కానీ చాలామంది బాహుబలి చూసిన తర్వాత దీన్ని చూస్తే అంత అద్భుతంగా అనిపించకపోవచ్చు. కానీ చరిత్రని మార్చలేం కదా! మీరు 'PS1' సినిమా చూసినట్లయితే విక్రమ్ ఆదిత్య కరికాలుడుగా, ఐశ్వర్యరాయ్ నందినిగా, కార్తీ వల్లవరాయన్ వందీయ దేవుడుగా, జేఎన్ రవి పొన్నియిన్ సెల్వన్గా, త్రిష ఆదిత్య కరికాలుడు మరియు పొన్నియిన్ సెల్వన్ల సోదరిగా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ని కనబరిచారు. పొన్నియిన్ సెల్వన్ 1 చివరిలో మణిరత్నం గారు ఒక పెద్ద ట్విస్ట్తో స్టోరీని ఎండ్ చేసి అందరినీ ఆలోచింపచేశారు. ఆ కథ ట్విస్ట్ కంటిన్యూషనే ఈ రెండో కథ. ఈ కథ మొదలవడంతోనే మొదటి సినిమాలో ఏదైతే ట్విస్టులు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ మరిన్ని ట్విస్టుల్ని ఈ సినిమాలో యాడ్ చేయడం జరిగింది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా మొత్తం నందిని మరియు ఆదిత్య కరికాలుడు మధ్య ప్రేమ కథ గురించి, అలాగే వాళ్ళ ప్లాన్స్ గురించి ఉంటుంది. పొన్నియిన్ సెల్వన్ 1లో లాగానే పొన్నియిన్ సెల్వన్ 2లో కూడా విక్రమ్ నటన అదరగొట్టేశాడు. ఐశ్వర్య రాయ్ కూడా డబుల్ రోల్స్లో అట్మోస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. వీళ్ళిద్దరికీ ఈ పార్ట్లో ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. ఉన్నంతసేపు వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఇరగదీసేశారు. కార్తీ మరియు త్రిష ఫస్ట్ పార్ట్లో లాగా సెకండ్ పార్ట్లో ఎక్కువ స్క్రీన్పై కనిపించకపోయినా ఉన్నంతసేపు ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని ఇచ్చారు. కార్తీ తన కామెడీ టైమింగ్తో మంచి నవ్వులు తెప్పించాడు. జేఎన్ రవి పొన్నియిన్ సెల్వన్గా, రాజరాజ చోళునిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు తగ్గట్లుగా సరైన నటనను కనబరిచారు. ఇక సినిమా మేకింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉంటుంది. ఎక్కువగా స్లో మోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా బుక్ని ఆధారం చేసుకుని తీయడంతో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయలేదు. అలాగే యుద్ధ సన్నివేశాలు కూడా మామూలుగా ఉన్నాయి. సినిమాలో స్క్రీన్ ప్లే నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఐశ్వర్యరాయ్ అండ్ విక్రమ్ మధ్య వచ్చే సీన్ సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. చోళ రాజ్యాన్ని అలాగే అప్పటి నేటివిటీని చూపించిన తీరు అద్భుతంగా ఉంది. రవివర్మ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అన్నీ అద్భుతంగా ఉన్నా అక్కడక్కడ స్లో ప్రొసీడింగ్స్ లేకపోయింటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉండేది. చివరిగా ఈ సినిమా ఫ్యామిలీ అంతా చూడదగ్గ ఒక మంచి హిస్టారికల్ సినిమా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.